Hi guys, welcome to Orange Boat Explorers YouTube channel. ఫ్యాక్ట్ నెంబర్ 1. అమెరికన్ సొసైటీ కెమికల్ జర్నల్ వాళ్ళు ఒక విషయాన్ని పబ్లిష్ చేశారు. భూమి మీద ఉన్న మొత్తం సముద్రాల్లో 4 బిలియన్ టన్స్ ఆఫ్ యురేనియం ఉంది. అసలు యురేనియం వల్ల యూజ్ ఏంటి? యురేనియం అంటే పవర్ ప్లాంట్స్ కి పవర్ సప్లై లాగా. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ యురేనియం ద్వారా కంట్రోల్ ఫ్యూషన్ చైన్ సిస్టమ్ ద్వారా పవర్ ని జనరేట్ చేస్తాయి. సింపుల్ గా పవర్ అనుకోండి. ఈ 4 బిలియన్ టన్స్ ఆఫ్ యురేనియం ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కి ఇచ్చామనుకోండి, అవి ఎంత పవర్ ని క్రియేట్ చేస్తాయంటే అసలు మనం ఊహించలేం. ఈ భూమి మొత్తానికి 10,000 సంవత్సరాల వరకు పవర్ ని జనరేట్ చేస్తాయి. ఓ మై గాడ్, దట్స్ అమేజింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 2. నార్మల్ గా రౌండ్ గా ఉండే మన భూమికి ఎండ్ పాయింట్ ఉండదు. బట్ ఈ ప్రపంచంలో ఒక ప్లేస్ ఉంది. ఎలా అంటే మన ఎర్త్ కి ఎండ్ పాయింట్ లాగా. ఇది ఆస్ట్రేలియాలోని బండా క్లిఫ్. ఇక్కడ ఇంకొక ఫ్యాక్ట్ ఉంది. ఏంటంటే ఇది ఆస్ట్రేలియా కూడా ఎండ్ పాయింట్. అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 3. సౌండ్ 4 times ఫాస్టర్ గా వాటర్ లో ట్రావెల్ అవుతుంది కంపేర్ టు ఎయిర్. అంటే 4 సార్లు ఎక్కువగా వాటర్ లో ఫాస్ట్ గా ట్రావెల్, అంటే ఎయిర్ లో కన్నా వాటర్ లోనే ఫాస్ట్ గా ట్రావెల్ అవుతుందని. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఒక మైల్డ్ ఎలక్ట్రిక్ షాక్ పర్సన్ కి ఇచ్చినట్లయితే అతని బ్రెయిన్ అనేది అతని మ్యాథ్స్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటది. అది కూడా 6 నెలల వరకు. వావ్, అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 5. మన మనుషుల్లో చూసుకున్నట్లయితే ఆడవాళ్లే ప్రెగ్నెంట్ కాగలరు, ఆడవాళ్లే బిడ్డలకి జన్మలు ఇవ్వగలరు. కానీ అనిమల్స్ లో కొన్ని రకాలు ఉంటాయి. అదే సీ హార్స్. ఆ అనిమల్ మొగది, కానీ అది ప్రెగ్నెంట్ అవ్వగలదు ఇన్స్టెడ్ ఆఫ్ ఫీమేల్. అది ప్రెగ్నెంట్ కాగలదు. ఇలా సీ హార్స్ మేల్ అనేది ప్రెగ్నెంట్ అవి బిడ్డలకు జన్మనిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇప్పుడు మనకి లైట్నింగ్ బోల్ట్ అంటే తెలుసు, అంటే పిడుగు. పిడుగులో ఎంత శక్తి ఉంటుందంటే అది 1,00,000 బ్రెడ్ ముక్కల్ని ఒకేసారి కాల్చగలంత శక్తి ఉంటుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 7. 2011లో ఒక మంకీ అనేది అరెస్ట్ అయింది. అంటే ఒక కోతి అనేది అరెస్ట్ అయింది. ఎందుకంటే అది ఇండియా పాకిస్తాన్ బార్డర్ దాటి వెళ్ళిపోయిందంట. ఆ కోతి అనేది పాకిస్తాన్ బార్డర్ దాటడం వల్ల వాళ్ళు ఆ కోతిని అరెస్ట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే ఎవరైతే ఎక్కువగా కోపంగా మాట్లాడతారో వాళ్ళ ఫ్రెండ్స్ తో, కోపంగా వాళ్ళ లవర్స్ తో మాట్లాడతారో, అంటే చిన్న చిన్న విషయాలకే కోపాలు పడతారో వాళ్ళే లాయల్ గా ఉంటారంట. ఫ్రెండ్స్ కానీ వాళ్ళ లవర్స్ కానీ ఫ్యామిలీకి కానీ ఎవరికైనా. సో ఫేక్ ఫ్రెండ్స్ ని నమ్మకుండా మంచి గుడ్ ఫ్రెండ్స్ నే నమ్మండి. ఇదే నా సజెషన్. ఫ్యాక్ట్ నెంబర్ 9. మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనం కూర్చొని కాళ్ళు ఊపుతుంటే అలా కాళ్ళు ఊపకూడదు అని అరుస్తారు, తిడతారు. కానీ ఒక రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే ఇలా కాళ్ళను అటు ఇటు ఊపడం వల్ల మన కాన్సన్ట్రేషన్, అబ్జర్వేషన్ పెరుగుతుందండి. ఇంకా ఆల్మోస్ట్ 350 క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనందరికి తెలిసిన వరల్డ్ ఫేమస్ షో టామ్ అండ్ జెర్రీ. ఈ టామ్ అండ్ జెర్రీ అనేది 1940లో విలియం హన్నా అండ్ జోసెఫ్ బార్బరా వాళ్ళ చేత స్టార్ట్ అయింది. ఈ టామ్ అండ్ జెర్రీకి ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఒక పేరు ఉండేది. ఆ పేరు జాస్పర్ అండ్ జింక్స్. కానీ కొన్ని కారణాల వల్ల దాని తర్వాత టామ్ అండ్ జెర్రీగా మార్చారు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.